ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆనంద నిలయం ఛానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. గత కొన్ని రోజులుగా కార్తీక మాసం సందర్భంగా ఈ మనం అనుకున్నటువంటి ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఆలస్యం అవ్వడం జరిగినది. ప్రతిరోజు అని చెప్పేసి అనుకున్నాం, అయితే కొన్ని అనివార్య కారణముల చేత కొంచెం వీడియోని పెట్టలేకపోయాను. మళ్ళీ పునఃప్రారంభం, పునఃస్వాగతం. ప్రతిరోజు దినచర్యలో భాగంగా నిద్ర లేవడం, భూమిని ప్రార్థించడం అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకున్నాం. ఆ తరువాత మనం చేయవలసినటువంటి విధి ఏమిటి అంటే, ఒక్క 10 నిమిషములు మనఃప్రశాంతంగా భగవంతుణ్ణి చక్కగా ధ్యానించాలి. ఆ తరువాత చక్కగా మంగళకరమైనటువంటి వస్తువులని మనం నిద్ర లేచి లేవగానే చూడవలసినటువంటి ప్రధానమైనటువంటి పనులలో మొట్టమొదటిది. ముందుగా గృహంలో మాతాపితృలని చూడడం, వివాహం అయినటువంటి వారు భార్య ముఖం చూడడం, భగవంతుణ్ణి చూడడం, ఇంట్లో ఉన్నటువంటి తులసిని చూడడం, మంగళ ద్రవ్యములు పసుపు కుంకుమ లాంటి ద్రవ్యములు చూడడం, దీపారాధన చూడడం, గృహంలో ఆవు గనక ఉన్నట్లయితే గోదర్శనం చేయడం, కుశలు, అగ్నిహోత్రం, ఇటువంటి అద్భుతమైనటువంటి మంగళముల సమూహమును చూడడం, నిద్ర లేస్తూనే మంగళాచరణములతో అంటే మంగళకరమైనటువంటి ధ్వనులో, లేదంటే ఒక వేదఘోషో, మంగళ వాయిద్యముల ఘోషో, వీటితో నిద్ర లేవడం అనేటువంటిది చాలా శుభప్రదమైనదిగా మనకి శాస్త్రముల ద్వారా తెలుస్తూ ఉన్నది. నిద్ర లేచిన తరువాత చేయవలసినటువంటివి నిత్య కృత్యములలో భాగంగా మూత్ర పురీషోత్సర్జనం. మనం దేహం లోపల ఉన్నటువంటి మలమూత్రాలను విడిచిపెట్టడం అనేటువంటి కర్మ, క్రియ, పని అనుకుందాం. దానికి కూడా మనకి శాస్త్రములలో దానిని ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఏమిటండి, దేనికి కూడా శాస్త్రాల్లో చెప్పారా? అవునండి, చెప్పారు. హైందవ ధర్మం అంటే ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో చెప్పేటువంటి విషయమే హైందవ సనాతనమైనటువంటి ధర్మం. ప్రతి పనిని కూడా ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని మనకి మహర్షుల ద్వారా శాస్త్రములలో తెలియబడుతూ ఉన్నాయి. ఆ ప్రకారంగానే మనం జీవించాలి. ప్రతి దానికి కూడా ఒక అమెండ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. అయితే మనకి సౌకర్యం కలిగినప్పుడు మాత్రం అమెండ్మెంట్ని ఆశ్రయించకూడదు. మనకి సౌకర్యం లేనప్పుడు మాత్రమే ఈ అమెండ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చూసుకోవలసి ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఇది దీనికే కాదు, దేనికైనా సరే దీనినే అనువర్తించుకొనవలసినటువంటి అవసరం ఉన్నది. దీనిలో భాగంగా ప్రతిరోజు దినచర్యలో భాగంగా నిద్ర లేచిన తర్వాత
ఆ తరువాత కాలంలో కూడా, అంటే తరువాత ఎప్పుడైనా మూత్రపురీషములు ఉత్సర్జనం చేసినటువంటి సమయంలో, రోజులో ఎప్పుడైనా సరే ఏ విధమైనటువంటి ఆశౌచాన్ని మనం పాటించాలి అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనం తెలుసుకుందాం. అది కూడా ధర్మబద్ధంగా. ముందే చెప్పుకున్నాం, ప్రతి వీడియోలోనూ కూడా చెబుతాను, మన ధర్మం ఏమిటి అంటే నడుచుకొనవలసినటువంటి విధానం. ఆ విధానమే హైందవ సనాతన ధర్మం. మనకి మహర్షుల ద్వారా ఈ ధర్మం మనకి వస్తూ ఉన్నది. దీన్ని బట్టి భారతీయులు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలుస్తూ ఉంటుంది. శుచి శుభ్రత విషయంలో ఎలా శుచిగా ఉండాలి, ఎలా శుభ్రంగా ఉండాలి అనేటువంటి విషయం. ఇప్పుడు చూసినట్లయితే ముందుగా పురీషోత్సర్జనం అంటే బహిర్భూమికి వెళ్ళడం. దానిని దీర్ఘశంక అంటారు. ఏమిటి దీర్ఘశంక అంటే బహిర్భూమికి వెళ్ళడం, అంటే ల్యాబరేటరీకి వెళ్ళడం. దానిని దీర్ఘశంక అంటారు. అదే టాయిలెట్కి వెళ్ళడం అయితే దానిని లఘుశంక అని వ్యవహరిస్తూ ఉంటారు. దానినే సంస్కృతంలో మూత్రోత్సర్జనం, పురీషోత్సర్జనం అంటారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎవరూ కూడా బయటకి వెళ్ళి మూత్రపురీషోత్సర్జనం చేసేటువంటి అలవాటుని రోజు రోజుకి కూడా జరగట్లేదు, ఎక్కడో పల్లెటూరుల్లో తప్పితే. ఇప్పుడు మా అమ్మగారు, మా నాన్నగారు హయాముల్లో, అంటే నా తరానికి ముందు హయాముల్లో గృహానికి అంటే ప్రాంగణంలోనే బయట విడిగా ఈ బహిష్శాలలు నుండే మూత్రపురీష ఉత్సర్జనానికి. ఇప్పుడు మరి నట్టింట్లోకే వచ్చేసాయి. అంతటి విధంగా ఇప్పుడు ప్రస్తుత ఆధునిక సమాజం అనేటువంటిది నడుస్తూ ఉన్నది. దేనిని మనం నిందించకూడదు. ఉన్న దాంట్లో మాత్రం ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ముందుగా పురీషోత్సర్జనం కానీ మూత్రోత్సర్జనం కానీ చేసేటప్పుడు తిన్నగా భూమి మీద ఎప్పుడూ కూడా మూత్రపురీషాలని విసర్జనం చేయకూడదు. తిన్నగా భూమి మీద కాస్తంత అక్కడ ఏదైనా తృణాలో పర్ణాలో అంటే గడ్డి కానీ ఆకులు కానీ ఏవైనా భూమి మీద ఉంచి దాని మీద మాత్రమే ఈ మూత్రపురీషోత్సర్జనం చేయాలి అని. ఎందుకంటే భూమిని వేదంలో మాతగా భగవత్ స్వరూపంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. దాని పట్ల మనం ఇచ్చేటువంటి గౌరవమే ఈ విధమైనటువంటి విధి. నీటి యందు కూడా మూత్రపురీషాలని విసర్జనం చేయకూడదు. ఇప్పుడు ఈ పింగాణి సాధనాలు వచ్చేసిన తర్వాత దానికి తప్పట్లేదు, ఏది గృహంలో అయితే. అందువలన ఇంకా దానికి మనం ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితి. అయితే నిజానికి నీటి యందు కూడా ఈ మూత్రపురీషోత్సర్జనాలు చేయకూడదు. ఈ విషయం మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు నదులకి, కాలవలకి, చెరువుల్లో స్నానం చేయవలసి వచ్చినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి యందు మాత్రం మీరు మూత్రపురీషోత్సర్జనాలు
చేయవద్దు. ఎందుకంటే నీరు ప్రాణాధారం. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో చాలా దౌర్భాగ్యం ఏమిటయ్యా అంటే ఈ డ్రైనేజుల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఆ నదుల్లోకే విడిపోతూ ఉన్నాయి. ఆ కాలువల్లోకి, నదుల్లోకి. పట్టణ ప్రాంతాలే కాదు, పల్లెటూరు ప్రాంతాల్లో కూడా ఈ నదులలోనే వీటి యొక్క మలినాలు, వ్యర్థాలు అన్నీ కూడా నదుల్లోనే విడిచిపెట్టేస్తూ ఉన్నారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. నీరు ప్రాణాధారం అంటారు. అయితే ఇప్పుడు ఈ బోర్లు, గొట్టపు బావులు వచ్చాక ఇంకా ఈ నదుల యొక్క ఆవశ్యకత, చెరువుల యొక్క ఆవశ్యకత అంతా కూడా పోయింది. అందువలన నీటి యందు తిన్నగా భూమి యందు ఈ మూత్ర పురుషోత్సర్జనం చేయకూడదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులలో అదేవిధంగా మిగతా వర్ణములలో కూడా చాలామందికి యజ్ఞోపవీత ధారణ, జందెము అంటారు. అది మెడలో పురుషులందరూ కూడా ధరిస్తారు. దాన్ని ఇలా ఆ ధరించి ఉన్నటువంటి వారు, యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నటువంటి వారు, దానిని యజ్ఞోపవీతాన్ని ఎడమ భుజం మీద ఉంటుంది, ఎప్పుడూ కూడా కుడి చేతి కిందకి ఉంటుంది. దాన్ని సవ్యక్రమం అంటారు. ఆ సవ్యక్రమంలో ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని ఆ కుడి చేతిని తప్పించి మెడలో దండల వేసుకోవాలి ముందు. అలా దండల వేసుకున్న తర్వాత ఇలా చెవికి చుట్టుకుని ఈ మూత్ర పురుషోత్సర్జనం అనేటువంటిది చెయ్యవలసి ఉన్నది. మూత్రోత్సర్జనం చేసినప్పుడు కుడి చెవికి, పురుషోత్సర్జనం చేసినప్పుడు ఎడమ చెవికి కూడా ఇలా చుట్టి అప్పుడు ఈ విసర్జనం అనేటువంటి కర్మ చెయ్యమని ఇంకొక వికల్పంగా కూడా మనకి తెలుస్తూ ఉన్నది. అయితే 2 పర్యాయములు కూడా కుడి చెవికి అని కొంతమంది చెబుతారు. ఇలా ఈ పర్యాయంలో ఈ సమయాలలో ఇలా కుడి, ఎడమ చెవులకి అని కూడా మనకి శాస్త్రాల్లో తెలియబడినటువంటి విషయం. అలా చుట్టుకున్నటువంటి వారై ఈ మూత్ర పురుషోత్సర్జనం అనేటువంటిది చేయాలి. ఇది ఒక దేవాలయం కానీ, ఒక నది కానీ, నలుగురు తిరిగేటువంటి మార్గం కానీ. ఇక్కడ చూడండి, దేవాలయం ముందు ఎలాగా విడిచిపెట్టరు, కొందరు దుర్మార్గులు కూడా ఉంటారు. ఇలా దేవాలయం ముందు, ఇలా నదుల యందు చేసేటువంటి వారు. ఇక నలుగురు తిరిగేటువంటి ప్రధానమైనటువంటి రహదారులకి ఇరుప్రక్కలా కూడా ఈ మూత్ర పురుషోత్సర్జనాలు చేయకూడదు అని మనకి శాస్త్రాల్లో తెలియబడినటువంటి విషయం. చూసారా ఎంత అడ్వాన్స్డ్గా మన వాళ్ళందరూ కూడా ఆలోచించి ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పుడంటే స్వచ్ఛ భారత్ అని చెప్పేసి మనం ఈ మధ్య కాలంలో చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎక్కడ ఈ దుర్మార్గాలు ఆగట్లేదు. వాడింటిని వాడు ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకుంటాడు, కానీ వాడి ఇంటి గడప వరకునే, అదే బయటకు వస్తే అది వాడి ఇల్లు కాదుగా అని ఎక్కడ నచ్చితే అక్కడ చాలా విచ్చలవిడిగా ఈ యొక్క అకృత్యాలన్నీ కూడా చేసేస్తూ ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోండి. నలుగురికి ఇబ్బంది కలిగేటువంటి విధంగా మనం జీవించకూడదు. అదే హైందవ సనాతన ధర్మం, అదే మనిషి యొక్క ధర్మం. అలా నలుగురు ఉన్నటువంటి తిరుగుతూ ఉన్నటువంటి మార్గములలో కూడా ఈ యొక్క మూత్ర పురుషోత్సర్జనం అనేటువంటిది
చేయకూడదు. దీనికి శాస్త్రాల్లో ఏం చెబుతూ ఉన్నారు అంటే, హస్తాన్ ద్వాదశ సంత్యజ్య మూత్రం కుర్యాత్ జలాశయే అవకాశే షోడశేవ పురీషోతు చతుర్గుణం అని చెబుతూ ఉన్నారు. అంటే ఆ జల ప్రదేశం ఏదైతే ఉన్నదో, ఆ దేవాలయం ప్రదేశం ఏదైతే ఉన్నదో, ఇత్యాది ప్రదేశాలు ఉన్నప్పుడు 12 మూరలు ఆవల ఈ యొక్క కర్మల్ని చేయాలి. ఏది? మూత్రోత్సర్జనం విషయం. జలధారకి, దేవాలయానికి కాదు, జలధారకి అంటే ఏదైతే ప్రవాహం ఉన్నదో దానికి దగ్గరగా చేయకూడదు. కాస్తంత దూరం వెళ్ళి, అది కూడా 12 మూరలు అని దూరం వెళ్ళి ఈ మూత్రోత్సర్జనం చేయాలి. అదే మల విసర్జన చేయవలసి వస్తే దానికి 4 రెట్లు, అంటే 4/12 దూరం, 4/12 దూరం వెళ్ళి ఈ పురీషోత్సర్జనం అనేటువంటిది చేయాలి. చాలామంది ఈ దిక్కులు అవి ఏమీ కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఈ మూత్రోత్సర్జనం అనేటువంటిది చేసేస్తూ ఉంటారు, ముఖ్యంగా పురుషులు. మీరు చూడండి, మన భారతీయ వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా ఆ కూర్చునేటువంటి తీరు ఏదైతే ఉన్నదో అది ఉత్తరానికి కానీ దక్షిణానికి కానీ ఉంటుంది పురుషోత్సర్జనం శాల. మిగతా బయట మాత్రం ఈ దిక్కులు ఏమి ఉండవు కదా, అంటే అవి ప్రత్యేకించి నిర్మాణం చేసి ఉంచరు. అంటే ఏమిటి? సామాన్యమైనటువంటి ప్రాంతాలు. మామూలుగా నగరాల్లో వాటిలో అయితే ఈ సులభ కాంప్లెక్స్లు ఏవోటి ఉంటాయి. అలా ఉన్నప్పుడు ముఖ్యంగా వాటిని కూడా, ఎందుకంటే వాటిని కూడా ఈ అధునాతనంగా నిర్మించడం విషయంలో వీరు ఏమి చూడరు. ఈ దిక్కులు అవి కూడా సూర్య భగవానునికి ఎదురుగుండా పొరపాటున కూడా మలమూత్ర విసర్జనాలు చేయకూడదు. ముఖ్యంగా ఇది మాత్రం చాలా గట్టిగా గుర్తుంచుకోండి. తూర్పు పడమర దిక్కులకి తిరిగి మీరు మలమూత్ర విసర్జనములు చేశారా, మీకు ఆయుక్షీణం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అందువలన ఎప్పుడూ కూడా మూత్ర పురీషోత్సర్జనాలు చేసినప్పుడు సూర్యునికి అభిముఖంగా మాత్రం చేయకండి. అది చాలా ఆయుక్షేణం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని, ఆరోగ్యాన్ని ప్రసాదించేవారు సూర్య భగవానుడు కనుక ఆయన ముందు ఇటువంటి అకృత్యములను చేయకూడదు. ఇది ఉత్తరానికి కానీ దక్షిణానికి కానీ తిరిగి ఈ మూత్ర పురీషోత్సర్జనం చేయాలి అని విషయాన్ని ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు ఇలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఎవరైనా మూత్ర పురీషోత్సర్జనం చేస్తూ ఉండగా గనుక మనం చూసినట్లయితే, ఎవరో ఒకరు ఉంటారుగా ఇలా నలుగురు తిరుగుతారు, దీన్ని శుభ్రంగా ఉంచాలి, ఈ ప్రదేశంలో చేయకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వారు ఉంటారు. వారు అలా ఖాళీ చేస్తూ ఉంటారు. ఒకవేళ పొరపాటున వారిని చూసినా మనకి కాస్తంత శౌచం అనేటువంటిది
సన్నగిలుతుంది. ఆ సమయంలో ఏం చేయాలిట అంటే గోవును చూడాలి. గోవును చూసినట్లయితే ఆ దోషం ఏదైతే ఉన్నదో అది తొలగిపోతుంది. ఏమండి గోవు లేదండి అంటే సూర్య భగవానుని చూడాలి. అలా చూసినట్లయితే ఆ యొక్క దోషం ఏదైతే ఉన్నదో అది తొలగిపోతుంది అని చెప్పి కొంతమంది చెబుతూ ఉంటారు ఈ నోట్లో ఉన్నటువంటి లాలాజలాన్ని ఆ సమయంలో విసర్జించాలి అని. ఎందుకంటే ఆ భావన కాస్తంత మనిషికి కలుగుతూ ఉంటుంది. కనుక ఎప్పుడైతే అది ఉన్నదో వెంటనే సద్య ఆ లాలాజలాన్ని కూడా విడిచిపెట్టేసేయాలి, ఉమ్మేసేయాలి. అలా ఉమ్ము వేసేసి అటు తరువాత కాస్తంత సూర్య భగవాన్ని దర్శించాలి. ఆ తరువాత విషయం ఏమిటి అంటే శౌచం మనం విడిచిపెట్టేసాం. ఆ తర్వాత మన అవయవాలని శుభ్రపరచుకో. ఏం చేయాలిట అంటే మేహము అంటే పురుషులైనట్లయితే ఆ లింగాన్ని వామహస్తంతో తీసుకుని దాన్ని శుద్ధమైనటువంటి మృత్తిక చేత, మట్టి చేత, ఆ మట్టి కూడా పరిమాణం చెప్పారు, ఉసిరికాయంత పరిమాణం మట్టి తీసుకుని శుభ్రంగా ఆ లింగ ప్రదేశాన్ని అంతటిని కూడా శుభ్రంగా మట్టి చేత, నీటి చేత తడిపి శుభ్రంగా కడుక్కోవాలి. అలా చేసి ఆ శౌచాన్ని చేసుకోవాలి. ఒక మారు ఆ విధంగా శౌచం చేసుకుని ఆ తరువాత ఆ ఎడమ చేతికి కుడి చేతికి కూడా ఈ మట్టి రాసుకుని 3 సార్లు చేతిని కడుక్కోవాలి. ఏది మూత్రోత్సర్జనం చేసిన అదే మల విసర్జనం చేస్తే 10 పర్యాయములు 3 పర్యాయములు ఆ యొక్క ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవడం మట్టితో, ఆ తరువాత చేతిని 10 సార్లు మృత్తికతో శుభ్రంగా కడుక్కోవాలి. అలా ఈ యొక్క శౌచం అనేటువంటిది చేసుకోవాలి. అదే గృహస్థులైనట్లయితే మైథున సమయంలో ఆ కర్మ ఏదైతే ఉన్నదో దాని తదనంతరంలో 3 పర్యాయములు ఆ లింగాన్ని శుద్ధి చేసుకోవాలి అని చెప్పారు. ఈ విధంగా శౌచం అనేటువంటిది చేసుకోవలసి ఉన్నది. మూత్రాతు ద్విగుణం శుక్రే మైథునే త్రిగుణం స్మృతం అని చెప్పారు. ఈ యొక్క ఇందాక నేను చెప్పాను కదా 3 పర్యాయములు ఈ విధంగా 2 పర్యాయములు చేసుకోవాలని దాన్ని సూత్రబద్ధంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఏకలింగే గుదే తిస్రః తథా వామకరే దశ ఉభయోః కరయో సప్త త్రీర్వాపి పాదయోః ద్విగుణం బ్రహ్మచార్యే స్యాత్ చతుర్గుణం సన్యాసః ఏవం మృద్భిః జలైః శౌచం తదర్థం నిషి కీర్తితం తదర్థే నిషకీర్తితం తదర్థమాతురేషోద్ర స్త్రీ బాలానాం తదర్థతః అని చెప్పడం జరిగింది. ఈ విధంగా శౌచం అయిన తరువాత అదే
కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ లింగమును ఒక మారు, గుదమును 3 మారులు, ఎడమ చేతిని 10 మార్లు, 2 హస్తములను 7 మార్లు, పాదములను 7 మార్లు చెప్పులు లేకుండా ఈ కర్మ చేయాలి. పాదములను 7 లేకపోతే 3 సార్లైనా సరే శుభ్రంగా కడుక్కోవాలి. అదేవిధంగా ఈ శుద్ధి కర్మ ఏదైతే ఉన్నదో ఈ కర్మ బ్రహ్మచారి అయితే ఇప్పుడు చెప్పిన దానికి 2 రెట్లు ఆచరించవలసి ఉన్నది. ఇప్పుడు చెప్పినటువంటి విధి గృహస్థుకు చెప్పడం జరిగినది. అదే బ్రహ్మచారికి అయితే 2 రెట్లు ఆచరించాలి. అదే సన్యాసి అయితే వారు ఈ శౌచ విధిని 4 రెట్లు ఆచరించాలి. ఈ విధంగా శౌచాన్ని చేసుకోవలసి ఉన్నది. దీనికి సగభాగం అంటే బ్రహ్మచారికి గృహస్థుకి చెప్పినటువంటి విషయం ఏదైతే ఉన్నదో రాత్రి సమయంలో అయితే దీనికి సగభాగంగా ఆచరించవలసి ఉన్నది. అంటే ఇంత ఎక్కువ విధిగా ఆచరించనవసరం లేదు. కొంచెం దానిని అల్పం చేశారు రాత్రి సమయంలో అయినట్లయితే. అదేవిధంగా పగలు అయితే యథాతథంగా చేయి. ఈ గృహస్థుకు చెప్పినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో దానిలో స్త్రీలు, ఆడవారు ఎవరైతే ఉంటారో వారు సగం చేయాలి, సగం ఆచరించాలి. గృహస్థుకు చెప్పినటువంటి విధిలో సగభాగం మాత్రం ఆడవారు, మిగిలినటువంటి వర్ణముల వారందరూ కూడా శౌచాన్ని కొంచెం అల్పంగా చేయడానికి శాస్త్రాలలో మనకి వెసులుబాటుని కల్పించారు. చూశారా? ఎందుకంటే సర్వసామాన్యంగా మగవారి యొక్క దేహం విషయాలు వేరుగా ఉంటాయి, ఆడవారికి వేరుగా ఉంటాయి. కనుక వారు ఆచరించడానికి ఎక్కువ శౌచాన్ని ఆచరించడానికి ప్రదేశాలు కూడా అనుకూలించవు. అందుకని చాలా కొంచెం తక్కువైనటువంటి సగమే, కొంచెం కూడా కాదు, సగధర్మాన్నే ఆచరించమని మనకి శాస్త్రాల్లో చెబుతూ ఉన్నారు. ఎందుకు మగవారు అంటే ఈ కర్మలను బ్రాహ్మణాదులు పూర్వం, ఇప్పుడు అంత కర్మల్ని చేసేటువంటి వారు చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు అర్ధమాత్రమైన ఈ విధమైనటువంటి శౌచాన్ని పాటించే వారు ఉన్నారా? ఒక 10% ఉండుంటారేమో అని నా భావన. అలా ఈ శౌచ విధిని ఆచరించవలసి ఉంది. ఈ విధంగా ఆచరించినట్లయితే శుచి అంటే దేహానికి సంబంధించినటువంటి శుభ్రత, అంతర్గత శుద్ధి ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ వాసన కూడా మనం పీల్చకూడదు అని తెలియచేస్తూ ఉన్నారు గ్రంథాల్లో. ఒకవేళ కనుక ఇంకా నీకు చేతులు దుర్గంధం వస్తూ ఉన్నట్లయితే ఇంకొక 10 సార్లు కడుక్కోండి అని కూడా మనకి శాస్త్రాల్లో చెబుతూ ఉన్నారు గ్రంథం. మీరు కావాలంటే ధర్మసింధు అనేటువంటి గ్రంథం ఉన్నది, దాంట్లో ఈ విషయాన్ని చక్కగా తేటతెల్లంగా తెలియచేశారు, ఈ విషయాన్ని అంతటిని కూడా. అయితే ఈ గ్రంథాలు కొంచెం పూర్వపు తెలుగు భాషలో ఉంటాయి, శ్లోకాలు సంస్కృతంలో ఉంటాయి, అది ఇంకెలాగా తప్పదు. కనుక కొంచెం ఈనాటి తెలుగు అనాలో లేదంటే దాన్ని ఇంకా ఏదైనా అనొచ్చో, దీన్ని తెలుగు అని చెప్పేసి అనడానికి కూడా అవకాశం లేనట్లుగా భాష పరిణామం అనేటువంటిది చెందిపోతోంది. అందువలన అలా ఈ శౌచకర్మ అనేటువంటిది చేసుకున్నట్లయితే ఇంటికి
ఒంటికి సమాజానికి కూడా చాలా శుభ్రం పరిశుభ్రంగా ఉంటుంది. దాని వలన రోగాల నుంచి మనం నివృత్తిని పొందుతాం. ముఖ్యంగా శానిటైజేషన్ అని ఇప్పుడు ఈ కరోనా పేరు చెప్పి బాగా శుభ్రం అనేటువంటిది బాగా పెరిగింది చెప్పాలంటే. ఈ శానిటైజేషన్ ఈ రోగం వచ్చిన తర్వాత వచ్చినటువంటిది కాదు, మనకి అనాదిగా సనాతనంగా వస్తూ ఉన్నది. శానిటైజేషన్ అంటే హిందువుల తర్వాతే, సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారి తర్వాతే. ఎందుకంటే కడుక్కోవడం కూడా చేతకాని సమాజంలో, తుడి చేసుకునేటువంటి రాక్షస సమాజంలో ప్రస్తుతం మనం బ్రతుకుతూ ఉన్నాం. కనుక అలా కాదు, ఈ విధంగా శౌచాన్ని ఆచరించాలి. చూసారా మనం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నామో శౌచం విషయంలో, ఎంత విస్తారంగా ఎవరు ఈ జీవన విధానాన్ని తెలియచేసి ఉన్నారు. కనుక మీకు వీలైనంత శౌచాన్ని పాటించండి. తద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు. సమాజానికి కూడా మీరు శ్రేయస్సుని అందించిన వారు అవుతారు. ఇంకొక మాట ఆఖరిగా, నదీ ప్రాంతములకు వెళ్ళినప్పుడు, దేవాలయాలకు వెళ్ళినప్పుడు, నలుగురు తిరుగుతున్నటువంటి చోట్లలో వీలైనంత దూరంగా మీరు మూత్ర పురీషోత్సర్జనాలు చేయండి. తద్వారా వాటి యొక్క పవిత్రతని మీరు కాపాడిన వారు అవుతారు. శుభం. నమస్కారం. మీ తేజస్వి శర్మ, ఆనంద నిలయం.